అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నువ్వే కావాలి మూడో భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? కసురుకోలేదు, కానీ తను పనిలో ఉన్నానని గొడవ చేయొద్దని స్ఫురించేటట్టుగా అన్నాడు. కళ్యాణి నవ్వి, ఇంకా ఎంతసేపు పడుతుంది అడిగింది. ఒక అరగంటో గంటో. కళ్యాణి వెళ్ళి పడుకుంది. హాల్లో దీపం వెలుగు తలుపు పైన ఉన్న వెంటిలేటర్లోంచి గదిలో కొద్దిగా పడుతోంది. కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్ర రావటం లేదు. దిండు వేడెక్కినట్టయి తిప్పి వేసుకుంది. పక్క కాలిపోతున్నట్టు వేడిగా ఉంది. లేచి కూర్చుని 5 నిమిషాల తర్వాత పడుకున్నది. మళ్ళీ ఉక్క పోస్తున్నట్టయింది. బీరువా తెరిచి వాయిల్ చీర తీసుకుని కట్టుకుని పడుకుంది. 12 అయింది. హాల్లో దీపం వెలుగుతూనే ఉంది. ఇంకా తలుపు కొంచెం తెరిచి సందులోంచి చూసి మళ్ళీ మూసేసి పడుకుంది. టైం పీస్ టిక్ టిక్ మంటోంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. కళ్ళు మూసుకుని ఆకాశాన్ని, ఆకాశంలోని నక్షత్రాలని ఊహించుకుని లెక్కబెట్టడం ప్రారంభిస్తే నిద్ర పడుతుందని చెప్పారు ఎవరో. ఆకాశం ఊహించుకోవటం కష్టం కాలేదు, కానీ ఊహించుకున్న ఆకాశంలో నక్షత్రాలు కనిపించడం లేదు. పెద్ద పున్నమి చంద్రుడు కనిపించాడు. వెన్నెల చూస్తూ ఉంటే అసలు నిద్ర పట్టలేదు. ఒకవైపు నుంచి ఇంకోవైపుకు దొర్లుతోంది. దిళ్ళు సర్దుకుంటోంది, తిప్పి వేసుకుంటోంది. ఏమైనా సరే నిద్ర రావటం లేదు. 1 గంట దాటింది. నరసింహారావు హాల్లో దీపం ఆర్పేసి చీకట్లో తడుముకుంటూ గదిలోకి వచ్చాడు. చప్పుడు చేయకుండా పడుకున్నాడు. కళ్యాణి నిద్రలేస్తుందేమో అని. గంటలో వస్తానన్నారు, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అంది కళ్యాణి. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా పిచ్చి పిల్ల? నా కోసం ఇలా కాచుకోకూడదు, నిద్రపోవాలి అంటూ నరసింహారావు ఆవులించాడు. నిద్ర పట్టలేదు అన్నది కళ్యాణి రహస్యంగా. అతను నవ్వాడు. అతను, అవును, నాకు అనిపించింది కావాలని, ఏం చేయను పని అంటూ ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. కళ్యాణికి అతనికి దగ్గరగా జరిగి గడ్డం మీద ముద్దు పెట్టుకుంది. అతను చిన్నగా నవ్వి ఆమె నడుము మీద చెయ్యి ఇంకొంచెం బిగించి కుడికాలు ఆమె పాదం మీద వేశాడు. కళ్యాణి అతని చెంపలను, కణతలను ముద్దు పెట్టుకుంటూ అతని పెదిమెలను తన పెదిమెలతో పట్టుకుంది. తీయగా ఉన్నాయి అన్నాడు. అయితే కొరికి తినేయండి. నిద్రొస్తోంది, అలసిపోయాను, పొద్దున్న మళ్ళీ అని గొణిగాడు. చెంబుడు చల్లని నీళ్లు తల మీద పోసినట్టయింది కళ్యాణికి. గంటల నుంచి కాచుకుని ఒంట్లో చెలరేగిన మంటలు వేడి ఒక్కసారిగా ఆరిపోయాయి. సారీ అంటూ పక్కకు జరగబోయింది. అతను కదలకుండా ఆమెను బిగించి పట్టుకుని, ఇలాగే పడుకో, బాగుంది, నిద్రపోదాం అన్నాడు. కళ్యాణి నిట్టూర్చి అతను భుజం మీద తల పెట్టుకుని పడుకుంది. అతను నిద్రపోతున్నాడు. కళ్యాణికి నిద్ర పట్టలేదు. ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఆలోచించకుండా నిద్రపోవాలని ప్రయత్నించిన కొద్దీ మనస్సులో ఆలోచనలు ఒకదాన్ని తరుముకుని ఒకటొస్తోంది. ఎందుకు తన భర్త ఇలా పడుకుని నిద్రపోతాడు? అతనికి అటువంటి వాంఛ సహజంగానే తక్కువ? చచ్చ కాదు. లా పుస్తకాలు చదివి అలసిపోయిన మనిషికి మనసులో ఎంత వాంఛ ఉంటే ఏం లాభం? శరీరం విశ్రాంతి కావాలంటుంది. నిజంగా అటువంటి వాంఛ తీవ్రంగా ఉంటే, తనతో సుఖం పంచుకోవాలన్న కోరిక ఉంటే రాత్రి 1 గంట వరకు ఆఫీస్ గదిలో ఎందుకుంటారు? వాంఛ తక్కువ కనుకే ఆఫీస్ గదిలో గడిపేస్తున్నారు. అందుకని కాదేమో. బాగా డబ్బు సంపాదించాలని ఇంత శ్రమపడి పనిచేస్తున్నారేమో. అది కాకపోతే తనలో అటువంటి ఆకర్షణ లేదా? తన భర్తలో అటువంటి వాంఛ కలిగేటట్టు తను పురిగొల్పలేకపోతోందా? ఆలోచించాలి. త్వరగా జాగ్రత్త పడకపోతే తన బ్రతుకు నికృష్టం అయిపోతుంది. మెదడు బాగా వేడెక్కి ఇంకా ఆలోచించలేని స్థితికొచ్చాక ఎప్పుడో తెల్లారగట్ల నిద్రపోయింది కళ్యాణి. పాలవాడి కేక విని ఉలిక్కిపడి మేల్కొంది. తెల్లవారుతోంది. పక్కన తన భర్త లేడు. అప్పుడే నిద్రలేచి ఏం చేస్తున్నారు? వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నె తీసుకుని వసారాలోకి వెళ్ళింది.
నరసింహారావు వసారాలో పడకుర్చీలో పడుకుని ఏదో చదువుకుంటున్నాడు. ఇంత తెల్లారే లేచి మళ్ళీనా అడిగింది. ఏం చేయను పని అన్నాడు పుస్తకం మీద నుంచి దృష్టి తిప్పకుండా. ఇక రేపు వస్తోంది అన్నాడు నరసింహారావు ఒకరోజు సాయంకాలం కోర్టు నుంచి ఇంటికి రాగానే. ఏమిటి అడిగింది కళ్యాణి మంచం మీద నుంచి లేవకుండానే. కారు కొన్నారా? ఏం కారు? అతను గర్వంగా నవ్వి, హిందుస్థాన్ సెకండ్ హ్యాండ్, 6,000. కోర్టు నుంచి ఇంటికి రాగానే బస్సులో ఆ కంపెనీకి వెళ్ళటం కష్టంగా ఉంది. అదీగాక కారుంటే అదొక దర్జా, కారుంటే ప్రాక్టీస్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంత డబ్బెక్కడిది? అప్పు చేశాను, వాయిదాల మీద తీరుస్తాను, నెలకి 200 ఇవ్వాలి. ఇవ్వగలరా? ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బు అలాగే ఇచ్చేస్తాను. ఇంకో 50 చేర్చి డ్రైవర్ని పెట్టను, నేనే డ్రైవ్ చేసుకుంటాను. నీకు, జయంతికి, కామేష్కి కూడా డ్రైవింగ్ నేర్పిస్తాను. కారు ఉంటే బాగానే ఉంటుంది మీకు అన్నది నీరసంగా. నాకేనా? నీకు బాగుండదు? నాకెందుకు, నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికేమిటి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సినిమాలకి, బీచ్కి. ఒంటిగానా? అతను నవ్వాడు. తీరికైనప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఏడాదిలో ఒకసారైనా తీరికొస్తుందా అని అంటూ మంచం మీద నుంచి లేచి డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు కూర్చుని పెదిమలకు రంగు దిద్దుకుంటోంది కళ్యాణి. స్నానం చేసి వస్తాను అని తువ్వాలు తీసుకొని నీళ్ల గదిలోకి వెళ్ళాడు. కళ్యాణి పెదిమలకు రంగు పూసుకోవటం ఆపి అద్దానికి దూరంగా వెళ్ళి నిలబడి చూసుకుంది. తను కట్టుకున్న చీరకి తొడుక్కున్న జాకెట్ సరిగా లేదనిపించింది. ఆ జాకెట్ విప్పేసి భుజాల మీదకు కత్తిరించిన పల్సని జాకెట్ వేసుకుంది. తను అందంగానే ఉంది. లేకపోతే ఆవేళ తను, జయంతి, కామేష్ బజార్కి వెళ్ళినప్పుడు షాపులోకి వచ్చిన ఆడామగ అందరూ రెప్పవాల్చకుండా తనని ఎందుకు చూశారు? అప్పుడే కదూ వదిన, అందరూ నిన్ను చూస్తున్నారు అంది జయంతి. ఎందుకు అడిగింది తను. ఎందుక నీకు తెలీదు? నా చేత చెప్పించాలనా? నువ్వు స్టన్నింగ్ బ్యూటీవి కనుక. ఊరుకో అన్నది తను లోపల గర్వంగా ఉన్నా. పెళ్ళై కాపురానికి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు అంత త్వరగా జరిగిపోయాయి. ఏమీ జరగకుండా చెప్పుకోదగ్గ సంఘటనలు ఏది జరిగినా జరగకపోయినా జీవితం చప్పగా సాగిపోతే రోజులు గడిచినట్టే తెలియదు. ఎన్నో సంఘటనలు, ఎన్నో సంఘర్షణలు, ఎంతో క్షోభ, ఎంతో సంతోషం 2 నెలల్లో అనుభవిస్తే ఆ 2 నెలలు 2 ఏళ్లలా కనిపిస్తాయి. రెడ్డితో పరిచయం, రెడ్డితో స్నేహం అంతా 2 నెలలేగా. కళ్యాణి తల విదిలించింది. అటువంటిది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు, తప్పు. ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు నరసింహారావు. చాలా షోక్గా తయారయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అడిగాడు. ఎక్కడికైనా వెళ్ళేటట్టయితే డ్రెస్ చేసుకోవాలా? ఇంట్లో మంచి చీర కట్టుకోకూడదా? కట్టుకోవచ్చు, సాధారణంగా ఇంట్లో ఉండటమే అయితే ఎవరూ ముస్తాబు చేసుకోరు. ఎవరో వీధుల్లో వెళ్ళే వాళ్ళకి అందంగా కనపడేందుకు నేనెందుకు డ్రెస్ చేసుకోవాలి? ఇవాళ పోట్లాడే మూడ్లో ఉన్నావు, ఎవరేమైనా అన్నారా? పోట్లాడే మూడు కాదు, సరదా మూడ్లో ఉన్నాను. ఊరికే వాదించాను, తప్ప? వాదించటం తప్పని నేను ఎలా అంటాను? వాదించటమే నా వృత్తి అయినప్పుడు. నవ్వుతూ అని అతని డ్రెస్ చేసుకుంటున్నాడు. ఎక్కడికైనా వెళ్తున్నారా అడిగింది కళ్యాణి. అవును, సుబ్రహ్మణ్య అయ్యర్ ఇంటికి వెళ్తున్నాను. ఆయనకి చాలా జబ్బుగా ఉంది. రేపొద్దున్న కోర్టుకు వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదో అంది. ఊరికే చూడటానికి మాత్రమే వెళ్ళటలేదు. ఆయన వాదిస్తున్న కేసు ఒకటి, చాలా ఇంపార్టెంట్ కేసు నాకు అప్పచెప్పారు. ఆ కేసు విషయం మాట్లాడాలి. చాలా పెద్ద ఫీజు వస్తుంది. ఏం చేసుకుంటారా డబ్బంతా? నరసింహారావు ఆశ్చర్యంతో భార్యను చూశాడు. నేనేం చేసుకుంటాను, మనకే అన్నాడు. మనకని అంటే ఏం చేయదలుచుకున్నారా డబ్బు అని. ఏమిటా పిచ్చి ప్రశ్న? మనం కొనవలసినవి, కొనదలుచుకున్నవి కొనుక్కోవటానికి. దేనికి ఖర్చు పెడతారు? ఇప్పుడు మనకి ఏం కావాలి మనకి అడిగింది మొండిగా. 1 2 డబ్బు ఖర్చు పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి. కారుకు ఇన్స్టాల్మెంట్ ఇవ్వచ్చు. అదృష్టం బాగుండి ఇంకా డబ్బు వస్తే ఒక ఇల్లు కట్టించుకోవచ్చు. జయంతి పెళ్ళికి డబ్బు కావాలి. కామేష్ని మెడిసిన్ చదివించాలి.
నీకు నగలు చీరలు కొందాం, వంట మనిషిని పెట్టుకుందాం, వీటన్నిటికీ డబ్బు కావాలిగా. అవును, అవన్నీ చేయొచ్చు. అవి అయిన తర్వాత ఇంట్లో గదులు ఎయిర్ కండిషన్ చేయించాలి, పాత కారు అమ్మేసి కొత్త షెవర్లీ కొనాలి, ఇంకో 2 ఇళ్ళు కూడా కొనచ్చు. నగలు ఎన్ని కొన్నా ఇంకా కొనవలసినవి ఉంటూనే ఉంటాయి. ఎంత డబ్బున్నా ఎన్ని కొన్నా ఇంకా కొనవలసినవి మిగిలే ఉంటాయి. దానికి అంతేమిటి అడిగింది కళ్యాణి రుసరుసలాడుతూ. నీ ధోరణి నాకు అర్థం కావట్లేదు కళ్యాణి. నువ్వేమంటావు? మనకి డబ్బు అక్కర్లేదంటావా అడిగాడు సీరియస్గా. అక్కర్లేదని అంటం లేదు. కారు, ఇల్లు, నగలు అన్నీ కావాలని నేను అంటాను. కానీ వాటిని సంపాదిస్తూ జీవితం అనుభవించాలి. అంతేగాని డబ్బు సంపాదించే యంత్రంలా మీరు తయారైతే ఇక మనం ఆనందం అనుభవించేది ఎప్పుడు? ఇద్దరం చిన్నవాళ్ళమేగా, చాలా టైం ఉంది అనుభవించడానికి. వయస్సులో ఉన్నప్పుడే అనుభవించాలి. చిన్నవాళ్ళం, ఇంకా వ్యవధి ఉందని అనుకుంటూ ఉంటే సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. ప్లీజ్, 24 గంటలు పని, డబ్బు అంటూ నన్ను నిర్లక్ష్యం చేయకండి. నరసింహారావు భార్యను చాలా కోపంగా చూశాడు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? ఎందుకు అలాంటి మాట అంటున్నావు? ఏం నిర్లక్ష్యం చేశానో చెప్పు అన్నాడు. కళ్యాణి భర్తను సూటిగా కళ్ళల్లోకి చూస్తూ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నానని కూడా మీకు నిజంగా తెలియదా అడిగింది. చెప్పు, ఏం నిర్లక్ష్యం చేశానో? మొన్న చీరలకు డబ్బు కావాలంటే ఇవ్వలేదా? నీకు జ్వరం వస్తే డాక్టర్ని ఇంటికి పిలిపించానే. కళ్యాణికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఇక చర్చించడం అనవసరం అనుకుంటాను. వెళ్ళండి, మీరు అర్జెంటుగా వెళ్ళాలన్నారు కదా అంది. అవును, టైం అయింది, వెళ్ళాలి. రాత్రి వచ్చాక ఈ నిర్లక్ష్యం విషయం తేలుస్తాను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. కళ్యాణి మంచం మీద చతికిలబడింది. రాత్రి ఇంటికొచ్చాక ఏదో తేలుస్తానని బెదిరించారు, చూద్దాం అనుకుంది. అంతలో జయంతి వచ్చి, అన్నయ్య బయటికి వెళ్ళినట్టున్నాడే అంది. తల ఊపింది కళ్యాణి. ఇద్దరూ ఏదో అరుస్తున్నారు. ఇదేనా మీ మొదటి ప్రణయ కలహం అడిగింది నవ్వుతూ. కళ్యాణి నవ్వి ఊరుకుంది. సినిమాకి వెళ్దామా? అబ్బా, ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నువ్వు డ్రెస్ చేసుకుని రెడీగానే ఉన్నావు, పదా పోదాం. సరే అని కళ్యాణి బయలుదేరింది. అది 6వ పిక్చర్. 9:30 అయింది పూర్తయ్యేటప్పటికి. ఇంటికి చేరుకునేటప్పటికి 10:15 అయింది. తను పడక గదిలో దీపం వెలుగుతూ ఉండటం రోడ్డు మీద నుంచే చూసి, మీ అన్నయ్య వచ్చినట్టున్నారే అంది కళ్యాణి. రాని, చిన్న పాఠం చెప్పినట్టుంటుంది అన్నది జయంతి. నువ్వు మా మాటలన్నీ విన్నట్టున్నావే. వినిపించే అంత పెద్దగా అరిచారిద్దరు. అత్తయ్య మావయ్య కూడా విన్నారా? ఏమో, వినపడిందేమో అంది జయంతి. కళ్యాణి గదిలోకి వెళ్ళగానే చదువుతున్న పుస్తకం మూసేసి, ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నారో ఇప్పుడు చెప్పు. నేను 9 గంటలకి ఇంటికి వచ్చాను, ఆకలేస్తోంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు అన్నాడు నరసింహారావు నవ్వుతూ. మీరొచ్చి నిజంగా గంట పైన అయిందా? అబద్ధం ఎందుకు చెప్పాలి? కళ్యాణి వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే జయంతి కంచాలు పెట్టేసింది. ముగ్గురు అన్నాలకు కూర్చున్నారు. నరసింహరావు చెల్లెల్ని భార్యని సినిమా ఎలా ఉందని అడిగాడు. మర్నాడు కారు వచ్చే విషయం చెప్పాడు. వంట ఇంట్లో పని ముగించుకుని కళ్యాణి గదిలోకి వెళ్ళేటప్పటికి భర్త అక్కడ లేడు. హాల్లోకి వెళ్ళింది. ఒక పెద్ద లా పుస్తకం ముందు పెట్టుకుని పక్కనున్న కాగితం మీద ఏదో రాస్తున్నాడు. ఆకులు వక్క అన్నది కళ్యాణి. థ్యాంక్స్ అని ఆమె వైపు చూడనైనా చూడకుండా వాటిని తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. నిర్లక్ష్యం గురించి మాట్లాడతానన్నారు అన్నది నవ్వుతూ. తర్వాత ఈ కేసు ప్రిపేర్ చేయాలి. తర్వాత నాకు నిద్రొస్తుంది. లేపుతాలే, తర్వాత రాసుకోవచ్చు కదా. అప్పుడు నాకు నిద్ర వస్తుంది, 6 గంటలో వస్తాను అని కళ్యాణి వెళ్ళిపోయింది పడక గదిలోకి. దీపం ఆర్పలేదు. ఆర్పినా నిద్ర పట్టదు. నిద్ర రాకపోతే రకరకాల ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది. పత్రిక చదవటం ప్రారంభించింది. అప్పుడప్పుడు చూస్తోంది గడియారం వైపు. 12:30 అయింది. కళ్ళు మండుతున్నాయి. అయినా దీపం ఆర్పదలుచుకోలేదు. 1 గంటకి నరసింహారావు హాల్లో దీపం ఆర్పేశాడు. నువ్వింకా నిద్రపోలేదా అడిగాడు గదిలోకి వచ్చి. నిర్లక్ష్యం విషయం ఏదో తేలుస్తానన్నారుగా, అందుకని కాచుకున్నాను అన్నది నవ్వుతూ. ఈ అర్ధరాత్రి పొద్దున్న మాట్లాడదాం అని దీపం ఆర్పొచ్చి పడుకున్నాడు. చచ్చ, పొద్దున్న అందరూ తిరుగుతున్నప్పుడా అతని చెవిలో రహస్యంగా అంది. అతను నవ్వాడు. అతని ఛాతీ మీద వెంట్రుకలకు మొహం రాస్తూ, మీరు త్వరగా ఇంటికి వస్తారని తెలిస్తే నేను సినిమాకి వెళ్ళేదానికి కాను అంది. వెళితేనే సరదాగా అన్నాను. నిజంగా నాకు ఆకలి వేయలేదు. ఆకలి వేస్తే అన్నం పెట్టమని అమ్మని అడగనా?
బుజ్జగిస్తున్నట్టుగా అతను ఒక చెయ్యి ఆమె వీపు మీద వేశాడు. నిద్రొస్తోందా అడిగింది అతని పెరిమలను వదిలి చెంపలను తడి చేస్తూ. అన్నాడు బద్ధకంగా. వీల్లేదు, నిద్రపోనివ్వను అంది. ఏమిటి కళ్యాణి ఈ అల్లరి ఆమె వైపు నీమురుతూ అన్నాడు. ఏం చేయను మరి, అంత సాధువుగా ఉంటే. అతను మాట్లాడలేదు. చేత్తో ఆమె వీపు మీద తడుతున్నాడు. నిద్రపోమ్మని నన్ను జోకొడుతున్నారా? అతను నవ్వి అవును అన్నాడు. ఏ నిర్లక్ష్యం చేస్తున్నానన్నారే, ఇదేనా అన్నది దుఃఖం ఆపుకుంటూ. ఇదే, అంత కావలిస్తే చెప్పకూడదో? ఇంకా ఎలా చెప్పాలి, అంత మాత్రం అర్థం కాలేదా? అతను ఆమెకు జవాబు చెప్పకుండా పక్కకు తోశాడు. దీనికింత రభసెందుకు అంటూ ఆమె మీద చేతులు వేసి ఆమెను తృప్తిపరచడానికి పూనుకున్నాడు. కాసేపు తర్వాత ఆయాసంతో పక్కకు తిరిగి పడుకున్నాడు. కళ్యాణి కుమిలి కుమిలి ఏడుస్తోంది. తనను అవమానించినట్టయింది. ఇప్పుడు కాదు అని తనను తోసేసిన అంత బాధపడేది కాదు. యాంత్రికంగా తనకు సుఖము సంతోషము తృప్తి ఏమీ లేనట్టు, ఓ లాలన, ఒక చక్కలి గింత, ఓ మాట మంచి ఏదీ లేకుండా త్వరగా ముగించి నిద్రపోదామన్నట్టు తననేదో నీచపరిచినట్టయింది. తనంతట తను మళ్ళీ ఎప్పుడూ అతన్ని కోరకూడదు అనుకుంది. ఇక 6 నెలలు గడిచిపోయాయి. ఆ సెకండ్ హ్యాండ్ కారు మాటి మాటికి ఆగిపోతుందని నరసింహారావు సరికొత్త హెరాల్డ్ కారు కొన్నాడు. కళ్యాణి పుట్టింటికి వెళ్ళి 10 రోజులుండి వచ్చింది. పెళ్ళై 2 ఏళ్ళైనా ఇంకా పెళ్ళా జల్లా లేరేమని తల్లి వదినలు పదే పదే అడిగారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా జాగ్రత్త పడుతున్నారా అడిగింది వసుంధర. అటువంటిదేం లేదు, తర్వాత కావాలనుకున్నప్పుడు పుట్టకపోవచ్చు, అందుకని అడిగాను. బావకి ప్రాక్టీస్ జోరుగా ఉందటగా అడిగాడు భాస్కర్రావు. ఉంది, ఓ మోస్తరుగా అంటావేమిటి? కొత్త కారు కొన్నాడు, మాంబళంలో 3 గ్రౌండ్స్ కూడా కొన్నాడటగా. తల ఊపింది కళ్యాణి. మరి ఇల్లు కట్టడం ఎప్పుడు? ఏమో, మొత్తానికి అదృష్టవంతురాలివే. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆశ్చర్యపోయాను. నీకు ఇంట్యూషన్ చెప్పి ఉండాలి అతను శ్రీమంతుడవుతాడని. కళ్యాణి జవాబు చెప్పలేదు. 10 రోజులుండి మద్రాసుకి బయలుదేరింది. ఇక స్టేషన్కి జయంతి కారు తీసుకొచ్చింది. అన్నయ్యకి ఏదో పనుందట, నన్ను స్టేషన్కి వెళ్ళమన్నాడు అంది నవ్వుతూ. కొత్త కారు కొన్న తర్వాత కళ్యాణి కూడా డ్రైవింగ్ నేర్చుకుంది. డ్రైవర్ లేడనే ఇబ్బంది లేదు. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చాడు నరసింహారావు. ప్రయాణం కులాసాగా సాగిందా? మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు అడిగాడు. బాగానే ఉన్నారు. నువ్వు లేని ఈ 10 రోజులు నాకేం తోచలేదు అన్నాడు. ఏ, నేను ఊళ్ళో లేని ఈ 10 రోజుల్లోనే మీకు తీరికైందా అడిగింది నవ్వుతూ. తీరిక, క్షణం తీరిక లేదు, అయినా తోచలేదు. అంటే టైం గడవలేదని కాదు, నువ్వు బాగా అలవాటైపోయావు. సరే వచ్చావుగా, నువ్వు తిరిగి వచ్చినందుకు వాళ్ళు సెలబ్రేట్ చేయాలి. పిక్చర్కి వెళ్దాం, త్వరగా భోజనాలు కానీ నరసింహారావు చాలా హుషారుగా అన్నాడు. జయంతి కామేష్ కూడా వస్తారేమో అంది కళ్యాణి. వాళ్ళిద్దరూ నిన్ననే ఈ పిక్చర్ చూశారు. కళ్యాణి భర్తను ఆశ్చర్యంతో చూసింది. ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఇంట్లో అందరినీ రమ్మని అడుగుతాడు. తనతో ఒంటరిగా వెళ్ళాలని ఎప్పుడూ ఉత్సాహపడలేదు. ఏమిటి మార్పు? అతనే కారు డ్రైవ్ చేస్తున్నాడు. నిజం కళ్యాణి, నువ్వు లేని ఈ 10 రోజులు పిచ్చి పట్టినట్టుంది నాకు అన్నాడు. నేను నమ్మను, నన్ను ఉబ్బేయటానికి అంటున్నారు. కళ్యాణి, డబ్బు సంపాదించాలనే ఆత్రంతో నేను నా వృత్తిలో ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల నిన్ను నిర్లక్ష్యం చేయటంగా అనుకోకూడదు. ఇంటికి డిజైన్స్ తయారయ్యాయి, 4 డిజైన్లు వేయించాను. నీకేది బాగుందో చెప్పు, అలా కట్టిద్దాం. ఉన్న డబ్బంతా ఇంటి మీద పెడితే జయంతి పెళ్ళికి సంబంధం కుదిరిన తర్వాత కదా, అప్పటికొస్తుందిలే. 11:15కి సినిమా అయిపోయింది. ఇది ఇంగ్లీష్ పిక్చర్. ఎలా ఉంది అడిగాడు కారు ఎక్కుతూ. బాగానే ఉంది, అయినా వాళ్ళ సమస్యలు మనకు విడ్డూరంగా కనిపిస్తాయి. అందుకే మనలో అంతగా చలనం తీసుకురాలేవు. 3 పిల్లలు కన్నా ఆడది ఎవరినో ప్రేమించడం, భర్తకు విడాకులు ఇవ్వటం అసహ్యంగా ఉంది అంది కళ్యాణి. నరసింహారావు నవ్వి, అవును, మనకు అసహ్యంగానే ఉంటుంది, వాళ్లకు ఇవే పెద్ద సమస్యలు. హీరోయిన్ బాగాలేదు అన్నాడు. బాగాలేదంటే? అందంగా లేదు. మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఎలిజబెత్ టేలర్ అందంగా లేకపోవటం ఏమిటి? గొప్ప బ్యూటీ. నా కళ్ళకి అందంగా లేదు. నేను మధ్య మధ్య నీ వైపు తిరిగి నిన్ను చూడటం నువ్వు గమనించలేదు. ఎందుకు చూశానో తెలుసా? నీతో పోల్చి చూశాను. ఆ హీరోయిన్ కన్నా నువ్వే 1000 రెట్లు అందంగా ఉన్నావు.
మీరు నన్ను ఇలా ఫ్లాటర్ చేయటానికి కారణం ఏమైనా ఉందా అడిగింది నవ్వుతూ. ఆడవాళ్ళతో వచ్చిన పేచీయే ఇది. నిజం చెప్పినప్పుడు ప్లాటరీ అంటారు, ప్లాటర్ చేసినప్పుడు నిజం అనుకుంటారు అంటూ కారు షెడ్లో పెట్టి తాళం వేశాడు నరసింహారావు. ఇక బట్టలు మార్చుకున్న తర్వాత కళ్యాణి దీపం ఆర్పబోయింది. అప్పుడే ఆర్పక అన్నాడు. ఇప్పుడు చదువుకోవాలా అన్నాడు నవ్వుతూ. స్విచ్ దగ్గర నిలబడి అతన్ని విసుగ్గా చూసింది కళ్యాణి. ఇట్లా రావు, మీరు హాల్లోకి వెళ్ళి చదువుకోండి, నాకు నిద్ర వస్తోంది. కొంటెగా నవ్వుతూ అతను మంచం మెంచి లేచాడు. తలుపు దగ్గరికి వెళ్ళి లోపల గడియ పెట్టి భార్య వైపు తిరిగాడు. ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూస్తోంది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు దగ్గరికి వెళ్ళి ఆమెను ఆనుకుని నిల్చుని. తెలియదు. ఆమె 2 భుజాల మీద చేతులు వేసి వీపు పట్టుకుని తన మీదకి లాక్కుని గుండెలకు అదుముకున్నాడు. తన ఒళ్ళు పులకరించకుండా, తనలో వాంఛ పెరగకుండా, నరాలు బిగుసుకోకుండా కళ్యాణి తనని తాను అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఆమెను మెడ కింద ముద్దు పెట్టుకుంటూ గడ్డం కింద పెదిమల అనిచ్చి పైకెత్తి గడ్డం మీద నుంచి రుద్దుకుంటూ పెదములను పట్టుకున్నాడు తన పెదిమలతో. ఒంట్లోకి ఎక్కడికో వేళ్లు పోనిచ్చి కితకితలు పెట్టినట్టయింది ఆమెకి. ఇక నిగ్రహించుకోలేక 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి అతనిలోకి జరగటానికి ప్రయత్నించింది. అతను దీపం దగ్గరికి వెళ్ళి ఆర్పేనా ఉంచనా అని అడిగాడు. ఉంచండి. సిగరెట్ వెలించుకుని వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. తృప్తిగా అతని కళ్ళల్లోకి చూసి ఒక నవ్వు నవ్వి అతని ఒళ్ళో తల పెట్టుకుంది. నిద్ర వస్తోందా అడిగాడు ఆమె తలలో పువ్వులు సర్దుతూ. మొహం అతని వైపు తిప్పి లేదు అంది. అయితే అలా పడుకున్నావే? తృప్తి వానజల్లు పడినట్టు చల్లగా ఉంది లోపల. ఆమె 2 చెంపల మీద అరిచేతులు పెట్టి వంగి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. నీ ఒళ్ళు దంతంలా ఉంది అన్నాడు. అంత గట్టిగానా? గట్టిగా, మెత్తగా, దివ్యంగా ఉంది. అయితే నేను రేపు మళ్ళీ ఊరికెళ్ళి 10 రోజుల తర్వాత వస్తాను. ఎందుకు? 10 రోజులు కనిపించకపోతే మీకు దివ్యంగా ఉంటాను. చచా, ఎప్పుడూ నువ్వు దివ్యంగానే ఉంటావు. వేళ్ల కొనలతో ఆమె ఒంటిని ఎక్కడెక్కడో ముట్టుకుని నిమురుతున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసి ఎందుకీ అల్లరి అడిగింది. ఇందుకు అంటూ అతను ముందు కొంగి ఆమెకు ఊపిరి అందకుండా 2 పెదములతో నొక్కిపెట్టి తినేయటం ప్రారంభించాడు. ఆమె 2 చేతులు అతని మెడ మీద వేసి గట్టిగా పట్టుకుని పైకి లేస్తోంది అతని మీదకి. అతను ఆమెను 2 చేతుల్లో బంధించి అణిచిపెట్టి ఆమె ఒంటిని అంతటినీ తన పెదములతో రుద్దుకున్నాడు. ఆమె ఒళ్ళు తేలిపోతోంది. ఎక్కడికో ఆకాశంలో మబ్బుల్లోకి ఎగిరిపోతోంది. అతను గట్టిగా పట్టుకోకపోతే అతని శరీరానికి తన శరీరం అతికించి అతని బరువు కింద నక్కి ఉండకపోతే భూమి మీద క్షణం ఉండలేను అనిపించింది ఆమెకి. దీపం అన్నది చెవిలో రహస్యంగా. డోంట్ బాదర్, ఉంటే ఉందిలే అన్నాడు అతను తన్మయత్వంతో, అరక్షణం కూడా ఆమె నుంచి దూరం కాలేక. ఇక మర్నాటి నుంచి నరసింహారావు మళ్ళీ మామూలుగా తయారయ్యాడు. భోజనం కాగానే ఆఫీస్ గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు. రాత్రి 12, 1 గంట దాకా పనిచేసి అలసిపోయి ఆవలిస్తూ వెళ్ళి పడుకుంటాడు. అతన్ని కవ్వించడానికి కళ్యాణి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదు. వారం రోజులు ఓపికతో చూసింది. ఆ రాత్రి వచ్చిన మార్పు, ఆవేశం అతనిలో మళ్ళీ కలుగుతుందేమోనని. కేసులు, క్లయింట్లు, హీరింగ్లు, డబ్బు, ఇవే అతని గొడవ. ఏ అర్ధరాత్రిలో చప్పుడు చేయకుండా వచ్చి పడుకుంటాడు. ఓ రాత్రి కళ్యాణి చటుక్కున లేచి కూర్చుంది. ఏమిటి లేచావు అడిగాడు. అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా దీపం వెలిగించి బల్ల మీద ఉన్న ఫ్లాస్క్లోంచి కప్పులో ఏదో పోసి భర్తకిచ్చింది. ఏమిటది? కాఫీ. ఇప్పుడెందుకు? మీకు నిద్ర రాకుండా. నరసింహారావు పక్కపక్క నవ్వాడు. ఐఎమ్ సారీ కళ్యాణి, బాగా అలసిపోయాను. తెల్లారే లేవాలి. ఇంకా కేసు ప్రిపేర్ చేయటం పూర్తి కాలేదు. 2 చెంబుల కాఫీ తాగినా ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. తాగి చూడండి, మీతో మాట్లాడాలి అంది కళ్యాణి. ఈ అర్ధరాత్రి మాటలేమిటి? పొద్దున మాట్లాడచ్చులే. సీరియస్గా చెప్తున్నాను, ఇప్పుడే మాట్లాడాలి. ఎర్రగా కందిన ఆమె చెక్కిళ్లను, కాస్త ఆయాసంతో పైకి లేచి కింద పడుతున్న ఆమె గుండెను, కోపం, దైన్యం రెండూ చూపిస్తున్న ఆమె కళ్ళను, కొద్దిగా వణుకుతున్న ఆమె పెదవులను చూసి లేచి కూర్చుని సిగరెట్ వెలిగించి ఏంటో చెప్పు అన్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు చింతిస్తున్నారా? ఏమిటా పిచ్చి ప్రశ్న? అర్థం లేదు అన్నాడు. ప్లీజ్ సరిగా జవాబు చెప్పండి. అవునా కాదా? లేదని నేను వేరే చెప్పాలా? మీ ప్రవర్తన అలా ఉంది కనుక అడిగాను. ఓ భార్య ఉందని, 24 గంటలు 1000 కళ్ళతో మీకోసం కాచుకున్న ఆడది ఇంట్లో ఉందని మీకు జ్ఞాపకమే ఉన్నట్టు లేదు. ఇదేమిటి కళ్యాణి, నేను ఇంకో ఆడదాంతో స్నేహం చేసినట్టు మాట్లాడుతున్నావు?
అలా చేసిన మీ స్వభావం నాకు అర్థమయ్యేది. నాలో ఏదో లోపం ఉందని, ఆకర్షణ లేదని అనుకునేదాన్ని. నా ప్రవర్తన సరిదిద్దుకుని మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించడంలోనైనా ఈ క్షోభ మరిచిపోయేదాన్ని. మీకు భార్య అసలు ఆడదే అంత అవసరం లేదేమో అనే అనుమానంగా ఉంది. నరసింహారావు గట్టిగా సిగరెట్ పొగ పీల్చి, నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నావా అడిగాడు పొగ వదులుతూ. అలా అనుకుని మీకు రోషం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. అదీ లేదే, మీరు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అందరూ ఎందుకు పెళ్లి చేసుకుంటారో అందుకే. అందరిలా మీరు ప్రవర్తించడం లేదు. ఇద్దరం కలిసి సినిమాకో, బీచ్కో, బజార్కో వెళ్ళటం, కబుర్లు చెప్పుకోవటం ఏదీ లేదు. అసలు విషయం అలా ఉంది. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమిటి కళ్యాణి? అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ ప్రారంభించి 5 ఏళ్ళయింది. ఇప్పుడు నేను నా వృత్తిలో ఇంట్రెస్ట్ చూపించి దీక్షతో పనిచేస్తే బాగా పేరు వస్తుంది. నలుగురు మంచి వకీల్ అంటేనేగా ఎక్కువ ప్రాక్టీసు, 4 డబ్బులు వచ్చేది. ఇప్పుడు నేను పని మీద శ్రద్ధ చూపకుండా నీతో సినిమాలకి, బీచ్కి, షికార్లకి తిరుగుతూ ఉంటే ఉత్త జల్సారాయుడు మన కేసేం గెలుస్తాడని క్లయింట్స్ రారు. తెలిసిందా అన్నాడు గుక్క తిప్పుకోకుండా. మీకేదో డబ్బు పిచ్చి పట్టింది. అలా అనటం సులభమే కళ్యాణి. నేను సంపాదిస్తున్నాను కనుక తెలియటం లేదు. డబ్బు లేకపోతే అప్పుడు తెలుస్తుంది. బీచ్కి, సినిమాలకి వెళ్ళటానికి డబ్బు కావాలిగా. కళ్యాణి విసుగ్గా చూసి, సంపాదించడం మానేసి 24 గంటలు ఇంట్లో నా పక్కన కూర్చోమంటం లేదు. దేనికైనా ఒక వేళాపాళా ఉండాలి. వారంలో 1-2 రోజులైనా సాయంకాలం 5 నుంచి 7 వరకు పని పెట్టుకోకండి. రాత్రిళ్ళు 10 తర్వాత పని విషయం ఆలోచించకండి. నరసింహారావు నవ్వాడు. నేను ఏ గుమస్తా ఉద్యోగంలోనో ఉంటే సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ విషయం మర్నాటి వరకు ఆలోచించేవాడిని కాను. నాది ఇండిపెండెంట్ ప్రొఫెషన్. పని ఎక్కువగా ఉన్నప్పుడు, డబ్బు ఎక్కువ వచ్చేటప్పుడు పని చేయవలసిందే అన్నాడు. కళ్యాణి భర్తను ఆపాదమస్తకం చూసింది. చటుక్కన వెళ్ళి దీపం ఆర్పేసింది. అయిపోయిందా చర్చ అడిగాడు. అయిపోయింది. అనవసరమైనటువంటి ఈ చర్చ. మరి ఈ భాగం ముగిద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.